సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. చంద్రబాబు నాయుడు నీ 14 సంవత్సరాల నీ పరిపాలనలో ఒక్క పథకం చెప్పు. దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు రేపు దిక్కులేని వాడైపోబోతా ఉన్నాడు. రేపు ఎన్నికల్లో మే 13వ తారీఖు ఎన్నికల తేదీ ఎప్పుడు వస్తుందా, పోలింగ్ స్టేషన్ ఎప్పుడు తీస్తారా, అందరూ కూడా వెళ్ళి జగనన్నకి ఓటు వేయాలా, ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని చెప్పేసి ఉర్రూతలుగుతా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తిట్టటమే పనిగా పెట్టుకొని హెలికాప్టర్ అంట, ఆయన దిగటం అంట, ఈయన రావటం అంట, ఇద్దరు కలిసి వెళ్ళటం అంట, తిట్టడం. నమ్మరుగాక నమ్మరు మిమ్మల్ని. ఇద్దరు మోసగాళ్ళు. ఈ ఇద్దరు మోసగాళ్ళకు తోడు మళ్ళీ ఢిల్లీ పోయారు. ఢిల్లీలో మళ్ళీ బీజేపీతో కలిశారు. కొత్త ఏముంది మీకు? 2014లో మీరు కాదా? మీ ముగ్గురేగా పోటీ చేసింది. మీ ముగ్గురు పోటీ చేశారు, మీ ముగ్గురు కలిసి ఉన్నారు, మీ ముగ్గురు గెలిచారు, ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ మీరు, ఇక్కడ మీరు, ఢిల్లీలో మీరు, ఆంధ్రప్రదేశ్. ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత ముగ్గురు కూడా తిట్టుకొని 3 ముక్కలైన తర్వాత మరలా తిట్టుకోవడం కూడా మామూలుగా తిట్టుకోవాలి, అమ్మ నా బూతులు తిట్టుకున్నారు మీరు. పవన్ కళ్యాణ్ ఏం తిట్టాడు? చంద్రబాబు నాయుడు గారిని అందరూ వీడి పెద్ద పుడింగాడా, వీడి వల్ల మేము గెలిచామా, వీడి మొహం చూసి మాకు ఓటేశారా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ని బండబూతులు తిట్టారే, వాళ్ళ కుటుంబం మొత్తాన్ని తిట్టారే, వాళ్ళ అమ్మని తిట్టారే. ఈ చంద్రబాబు నాయుడు మోడీ గారిని, మోడీ కుటుంబ సభ్యులను మొత్తాన్ని తిట్టారు బండబూతులు. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని గలుగుతారు మీరు? సిగ్గు శరం ఉందా? విలువలు ఉన్నాయా? విశ్వసనీయత ఉందా మీకు? మార్చిపారేస్తారు మీరు. మీకు అలవాటు అయిపోయింది. మీకు మారుస్తారు. పవన్ కళ్యాణ్కి అయితే అన్ని మారుస్తాడు. అతనికి అలవాటు అయిపోయింది. ఇది దుర్మార్గులారా, మీరు ఇష్టం వచ్చినట్టు అది బంగాళాఖాతం ఏంది గెలిపేది? మీ బొందా. రేపు రిజల్ట్స్ తర్వాత మిమ్మల్ని ఎక్కడ గలుపుతారు చూడండి జనం. అసలు రిజల్ట్స్ తర్వాత తెలుగుదేశం పార్టీ ఉండదు, చంద్రబాబు నాయుడు ఉండదు, అడ్రస్ గల్లంతే. ఈ పవన్ కళ్యాణ్ ఉండదు, జనసేన పార్టీ ఉండదు. మొత్తం కూడా సాపాదిని చదువుకొని హైదరాబాద్ దుకాణం, కేర్ ఆఫ్ హైదరాబాద్. ఈ 2 పార్టీల అడ్రస్ గల్లందు కాబోతా ఉన్నాయి. ఈ ఇద్దరు లీడర్లు కూడా, కుప్పంలో చంద్రబాబు నాయుడు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్, ఇద్దరు కూడా అక్కడేమో సైకిల్ కూలిపోతుంది, ఇక్కడేమో గ్లాస్ పగిలిపోబోతుంది. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, మనసు పెట్టాడు, ప్రజల మనసులు గెలుచుకున్నాడు. 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర. ఆ పాదయాత్రలో ప్రజల సంకల్పం, ఆ సంకల్పమే మేనిఫెస్టో, ఆ మేనిఫెస్టోనే ప్రజల గడపకు చేరింది. ప్రజల గడపకు చేరింది. ప్రజల గడపకు చేరింది కాబట్టి ప్రతి గుండెలో జగన్ అన్న ఉన్నాడు. కాబట్టి ఈరోజు జనం మొత్తం జగనన్న జగనన్న జగనన్న. ఫ్యాను గుర్తు, ఫ్యాను గుర్తు, ఫ్యాను గుర్తు. చంద్రబాబు నాయుడు పతనం అయిపోబోతా ఉన్నాడు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులకు చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడిని నమ్ముకుంటే నట్టేట మునిగిపోతారు. ఇప్పటికైనా చాలా మంది తెలుసుకొని మా వైపు వచ్చేసారు. మొత్తం ఇటు పక్కన జనసేన ఖాళీ అయిపోయింది, ఇటు పక్కన తెలుగుదేశం ఖాళీ అయిపోతుంది. మిగిలిన వాళ్ళకి కూడా చెప్తా ఉన్నా, జగన్ అన్న వెంట నడవండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోండి, ప్రజల సంక్షేమానికి పాటుపడండి. మిమ్మల్ని కూడా లీడర్లుగా గుర్తిస్తాం, మీ ద్వారా పనులు చేపిస్తాం. తెలుగుదేశం పార్టీ నాయకులారా కదిలి రండి, జగనన్నకు జట్టుకట్టండి. ఈ రోజున ఎందుకు మీకు కొన్ని వర్గాల వాళ్ళు అంటున్నారు చంద్రబాబు నాయుడు మామ. ఎందుకు ఈరోజు జగనన్న పార్టీ చూడలేదే, కులం చూడలేదే, మతం చూడలేదే. ఆఖరికి అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరూ కూడా మొత్తం రైతు భరోసాతో లబ్ధి పొందారు, ఇన్పుట్ సబ్సిడీలో లబ్ధి పొందారు, లక్షలాది రూపాయలు మీ ఇళ్లకు చేరినాయి. ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ ఇళ్లకి ఇచ్చాడు రా బాబు? వినండి, మా మాట వినండి, రండి. చంద్రబాబు నమ్మొద్దు, మోసకారి. తెలుసు కదా మీకు కూడా. తెలుగుదేశం పార్టీ పెట్టిన అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు మీ నాయకుడిని పైకి పంపించేసిన గనుడిని మీరెట్టా నమ్ముతారు? ఇప్పటికైనా మారండి.
ఆ ఉన్న కొద్ది మంది అయినా మారేసి చంద్రబాబు నాయుడిని పనికి రాడు అని చెప్పేసి చాలా మంది బయటకు వచ్చేసారు. మిగిలిన వాళ్ళు కూడా బయటికి రమ్మని చెప్పేసి చెప్తూ అదేవిధంగా జూనియర్ ఎన్టీ రామారావును కూడా పొడి చేశాడు. పాపం అతను కూడా అతని సినిమాలు ఆడనీయకుండా చేశాడు. అతని సినిమాలకు వెళ్ళవద్దని చెప్పాడు. పెద్ద ఎన్టీ రామారావు గారి అభిమానులు కానీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కానీ ఎవ్వరూ కూడా చంద్రబాబుని నమ్మరు. తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడిని సముద్రంలో బంగాళాఖాతంలో కలిపేయడానికి రెడీగా ఉన్నారు. ఇదంతా కూడా ఇక ముక్త కంఠంతో ప్రజలు మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేదలందరూ కూడా ఒక్క తాటి మీదకి వచ్చారు. 175 స్థానాలు ఈ పార్టీకి సర్వేలన్నీ చెప్తా ఉన్నాయి. మొత్తం సర్వేలన్నీ వన్ సైడ్ వార్ జగన్మోహన్ రెడ్డి గారిని. కొంతమంది ఫేక్ గాళ్ళు ఉంటారు, ఫేక్ సర్వేలు పంపిస్తూ ఉంటారు. ఇవి ఎవరు కూడా ప్రజలు నమ్మరు. ఈ రోజున 175కి 175 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగించబోతా ఉంది. జగనన్న బ్రహ్మాండమైన భారీ 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 మెజార్టీతో మరలా ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. ఇకనా ఇది చంద్రబాబు నాయుడు మాట్లాడే పనికిమాలిన మాటలు. ఎవరైతే దాడి చేశారో వాళ్ళని ఎవరు పురికొల్పారో వాళ్ళ వెనక ఎవరున్నారో మొత్తం కూడా బయటకు వచ్చింది కదా. భుజాలు తడుకుంటాడు చంద్రబాబు నాయుడు భుజాలు ఎందుకు తడుకుంటాడు? ఈ కుట్ర కోణం అంతా బయటకు వస్తుంది. వెయిట్ చేయండి చంద్రబాబు నాయుడు.